ప్రార్థనా కూడికిని మరి కుటుంబీకులు ఏర్పాటు చేశారు. వారి యొక్క సంతోషంలో మనమందరం కూడా పాలిభాగస్తులు అవడానికి దేవుడు చేసిన మేలును బట్టి తండ్రి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. చిన్నబిడ్డల యొక్క బర్త్డే దినమందు మనమందరం కూడా ఇలాగ కలుసుకొని కుటుంబం యొక్క సంతోషంలో పాలిభాగస్తులు అయినప్పుడు ప్రార్థన చేసుకుంటాము, పాటలు పాడతాము, ఆత్మీయమైనటువంటి పాటలు పాడతాము. తర్వాత దేవుని యొక్క లేఖనాలని మనం ధ్యానిస్తాము. ఎవరో ఒక సహోదరుడు ఏం చేస్తారంటే కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గర పంచుకునేవారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సమయం మందు ఇలాగున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కొద్దిసేపు దేవుని యొక్క మాటలని మనం ఆలోచించేద్దామండి. చిన్న బిడ్డలకి వాక్యము తెలియజేస్తే వారికి వాక్యం అర్థం కాదు, కానీ మరి ఆ బిడ్డను పొందుకునేటువంటి తల్లిదండ్రులకు పెద్దవారికి వాక్యము అవసరమైంది కదా. ఎందుకంటే వారు బాల్యంలో ఉన్నారు కాబట్టి ఆ బాల్య దశలో ఉండేటువంటి వారికి వాక్యం ఎంత చెప్పినా కూడా, ఏ తీరులో చెప్పినా కూడా వారికి అర్థమో కాదు. కానీ ఎవరికి అవసరమో వాక్యం అంటే దేవుడు తమకు అప్పగించినటువంటి బిడ్డల్ని పెంచుకునేటువంటి విషయంలో తల్లిదండ్రులకే ఏమైందంటే బోధ, బుద్ధి దేవుడు ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు. ఒక మాటని ఆదికాండ గ్రంథం మనం తీసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం మనం తీసుకుందామండి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం యొక్క విషయమై తెలియజేస్తున్నాడు. అబ్రహాం యొక్క విషయమై తెలియజేయడం మాత్రమే కాదు, అది మన విషయమై కూడా అది వాస్తవమే అనేది దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తోంది. ఒకసారి మనం చూద్దామండి. ఈ మాట మనం చదువుదాం. 19వ వచనం మనం చదివితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, అదిగో తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి అంటే కుటుంబానికి అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటాడు. దేవుడు అబ్రహామును గురించి తెలుసుకున్నాడంట. దేవుడు అబ్రహామును గురించి తెలుసుకున్నాడంట. నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఏం తెలుసుకున్నవాడుగా ఉన్నాడంటే అబ్రహాముని ఒక కుటుంబీకుడిగా దేవుడు చేశాడు. అబ్రహాముని ఒక కుటుంబీకుడిగా దేవుడు చేసి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు అంటే, నీ సంతానము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అని చెప్పి అన్నాడు. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. అయితే అబ్రహాము చేయవలసినటువంటి పని ఏమి అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాము చేసేటువంటి పని ఏమంట, అబ్రహాము చేయబోయేటువంటి పని తన కుటుంబంతో ఏమంటే, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించాలా అని తన ఇంటి వారికి తన పిల్లలకి ఆయన ఏం చేయాలంట, నేర్పుతూ వెళ్ళాలంట. ఇది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట. అబ్రహాం అలా చేస్తాడు అని. పితరుల కాలంలో జీవిస్తున్న అబ్రహాంకే ఈ మాట చెందుతుందా, లేకపోతే ఈ రోజుల్లో ఉన్న మనకు కూడా ఈ మాట చెందుతుందా అంటే ఆయనకే కాదు, ఈరోజు క్రైస్తవ కాలంలో ఉన్న మనకు కూడా ఆ మాట చెందుతుంది. ఎందుకంటే తన ఇంటి వారికి తన తరముకి ఆయన బోధించాలనేటువంటిది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరిని గురించి? దేవుని గురించి. ఎవరి మార్గమును గురించి? దేవుని మార్గమును గురించి. ఏం చేయాలంట? అబ్రహాము తెలియచేయాలంట. అట్లయితే అబ్రహాము తన కుటుంబానికి అలాగా బోధించుకున్నాడా? తన కుటుంబానికి అలాగా దేవుని గురించి తెలియజేశాడా? తన కుటుంబాన్ని అలాగే దేవుని యొక్క మార్గంలో నడిపించాడా అంటే అవును, నడిపించాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలనే తన కుమారుడైనటువంటి ఇస్సాక్కి ఇచ్చాడా? తన కుమారుడైనటువంటి ఇస్సాక్ యొక్క కుమారుడైన యాకోబుకి ఇచ్చాడా దేవుడు అంటే అవును. తండ్రి కుమారుడికి నేర్పాడు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు కుమారునికి వస్తున్నాయి. ఈ కుమారుడు తన కుమారునికి ఆ బోధ చేస్తున్నాడు. తన కుమారుని దేవుని యొక్క విషయంలో నడిపిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మరలా మనముడికి ఏం చేయబడుతున్నాయంటే కలుగుతూ ఉన్నాయి. అంటే తరము వెంబడి తరము దేవుని యొక్క మార్గమును బోధించడానికి, దేవుని యొక్క మార్గంలో మనం నడిపించడానికి ఆ రోజు అబ్రహాంకే కాదు,
ఈరోజు మనకు కూడా ఆ విధానంతో దేవుడు ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఈ మాట అబ్రహాంకు చెప్పబడింది కదా. 26వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 5వ వచనం మనం చదివితే 26వ అధ్యాయంలో ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అంటున్నాడు. ఎవరితో చెప్పే మాట ఇది? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో చెప్పే మాట. ఎవరు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ తండ్రి ఎవరు? అబ్రహాము. నీ తండ్రి ఏం చేశారంటే నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమమును ఏం చేశాడు? గైకొన్నాడు. కాబట్టి ఆయన గైకొన్నాడు కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా నీ కుటుంబాన్ని నువ్వు నా మార్గములను అనుసరించి నడిచేటట్లా నువ్వు చేయమని నేను కోరుకున్నాను. కాబట్టి నీ కుటుంబానికి, నీ తరము నుండి తరము వచ్చేటువంటి వారికి నువ్వు చెప్పు అని చెప్పాను. కాబట్టి ఆ ప్రకారంగా నీ తండ్రి చేశాడు. కాబట్టి ఆయనను బట్టి నేనేం చేస్తున్నాను ఈరోజు? ఎవరిని? ఇస్సాకుని. ఆయన్ని బట్టి నేనేం చేస్తున్నాను? ఆయన నడుచుకున్నాడు, నా విధులను గైకొన్నాడు, నా ఆజ్ఞలను గైకొన్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు, అంటే నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు వచ్చే ఆశీర్వాదం నీకు కూడా ఇస్తాను. అబ్రహాముకి దేవుడు ఏమన్నాడంటే నీ కుటుంబాన్ని నువ్వు నడుపు, నా మార్గంలో నడుపు, నేను విధించినటువంటి విధులను నువ్వేం చేయి? గైకొని నడుచుకుంటూ వెళ్ళు. కాబట్టి ఆయన ఎలాగ నడిచాడో అలాగనే ఇస్సాకు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇస్సాకు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇస్సాకును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయము 4వ వచనం, చాలా పెద్ద వచనం అది. ఇస్సాకుతో మాట్లాడే దేవుడు ఏలయనగా అదిగో నీకును నీ సంతానమునకును ఈ దేశంలోనూ ఇచ్చి, అదిగో నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఎలాగంటండి? ఆకాశ నక్షత్రం వలె. ఎవరితో చెప్పాడు దేవుడు ఇంతకుముందు ఈ మాటని? అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం ఎప్పుడైతే కానాన్ దేశంలో అడుగు పెట్టాడో అప్పుడే చెప్పాడు కదా. ఆ తర్వాత ఇంకా కాలం గడిచే కొలది అబ్రహాంతో ఆ మాట చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు చదువు బ్రదర్, ఆకాశ నక్షత్రములను నీ సంతానమును విస్తరింపజేసి, అదిగో ఎవరితో చెప్తున్నాడు దేవుడు? నీ తండ్రికి చెప్పి ఉంటుని నీ కుటుంబాన్ని నడుపు అని కదా, నీ తరం వారిని నా మార్గంలో నువ్వు నడుపు అని, నన్ను గురించి బోధ చేయి అని చెప్పి ఆయన చేశాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను? నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క మార్గములు ఆ రోజు పితరుల కాలంలో ఉన్న అబ్రహాంకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ ఈరోజు క్రైస్తవ కాలంలో ఉన్న మనకు కూడా సంబంధించినదే. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 28వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యాకోబుతో మాట్లాడేటువంటి మాట, తండ్రితో మాట్లాడాడు, కుమారుడితో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో? మనముడితో మాట్లాడుతున్నాడు, యాకోబుతో. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, అదిగో నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అన్నాడు. నీకును నీ సంతానమునకు. నేను అబ్రహాంతో చెప్పిన ప్రకారంగా నడుచుకున్నాడు, చెప్పాడు ఆయన కుమారునికి. నీ తండ్రి ఇస్సాకు ఏం చేశాడంటే నన్ను గురించి తెలియజేశాడు, తర్వాత నా బోధన తెలియజేశాడు, నన్ను మీ కుటుంబానికి తెలియజేసి ఏం చేస్తున్నాడు? నడిపించాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా నేను ఏం చేస్తున్నాను? ఆశీర్వదిస్తాను. ఎలాగుందండి? ఎలాగుంది దేవుని యొక్క కార్యక్రమాలు? ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఏం చేయాలంట? తన కుటుంబం వారికి దేవుని గురించి ఏం చేయాలా? చెప్పుకుంటూ వెళ్ళాలా. తన మార్గముల గురించి తన కుటుంబంకి ఏం చేయాలా? చెప్పుకుంటూ వెళ్ళాలా. ఇక్కడ మనం గమనించేటప్పుడు నిన్ను కూడా నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎందుకంటే యాకోబు కూడా ఎలాగున్నాడండి? యాకోబు కూడా ఎలాగున్నాడు? ఇస్సాకు ఎలాగైతే ఉండినో అలాగే ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఎలాగున్నో అలాగనే ఈయన కూడా మంచి జీవితాన్ని జీవించిన వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాత్రమేనా ఇది అంటే కాదు. ఇది ఎవరికి సంబంధిస్తుందంటే మనకు కూడా సంబంధిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం తీసుకుందామండి.
16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రం కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా. అంటే ఎవరికి? ఇక్కడ రోమాపత్రికలో పౌలు ఎవరిని గురించి తెలియజేస్తున్నాడు, ఎవరి గురించి ఆర్గ్యూ చేస్తున్నాడు అంటే క్రైస్తవుల గురించి. ధర్మశాస్త్రంలో మధ్యలో వచ్చేసింది, కానీ దేవుడు అబ్రహాంతో, ఇసాకుతో, యాకోబులతో చేసినటువంటి వాగ్దానం ఏం చేయబడలేదు, తప్పిపోలేదు అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ మాట గమనించండి. 16వ వచనము, అబ్రహామునుకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. క్రైస్తవులమైన మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామునుకున్నటువంటి విశ్వాసము, అబ్రహాము కుటుంబాన్ని ఎలాగనైతే నడిపించాడో, ప్రోత్సహించాడో, తమ బిడ్డలను విశ్వాసులుగా చేశాడో అదే విధానంతో మనం కూడా ఏం చేయాలంటే అదే విధానంతో మన బిడ్డలను ఏం చేయాలంటే నడిపించాలా అనేటువంటిది దేవుని యొక్క గ్రంథము తెలియజేసేటువంటి విధానము. కాబట్టి ఈరోజు శాంసన్కి సహోదరికి అనుగ్రహించినటువంటి బిడ్డని ఏం చేయాలండి? తల్లిదండ్రులు ఏం చేయాలండి? దేవుని యొక్క ఆధ్వర్యంలో, దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క ఆజ్ఞల మేరకు ఏం చేయాలా? విశ్వాసంలో ఆ బిడ్డని ఏం చేయాలా? పెంచాలా. ఆడపిల్లైనా మగపిల్లోడైనా దేవుని యొక్క కృప కదా. ఎవరినైనా కానీ ఏం చేయాలండి? వారిని దేవుని యొక్క ఆధ్వర్యంలో ఏం చేయాలా? పెంచాలా. సంతానాన్ని ఇచ్చేది ఎవరండి? సంతానాన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి ఏ బిడ్డనైనా ఇచ్చే అధికారం ఎవరికుంది? దేవుడికి ఉంది. కాబట్టి సంతాన భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆధ్వర్యంలో ఆ బిడ్డలను ఏం చేయాలంటే పెంచడానికి మనం ఏం చేయాలండి? ప్రయత్నము చేయాలా. గ్రంథం ఇలా తెలియజేస్తూ ఉంది. ఏం తెలియజేస్తుంది గ్రంథము అని మనం గమనించినట్లయితే, గ్రంథం ఏం తెలియజేస్తుందంటే పిల్లల్ని మీరేం చేయండి? బాల్యం నుండే బిడ్డల్ని మీరేం చేయండి? బాల్యం నుండే వారికి ఏం చేయండి? మీరు దేవుని గురించినటువంటి అవగాహన, ఆలోచన తెలియజేయండి అనేటువంటి మాట గ్రంథము తెలియజేస్తూ ఉంది. మనకు కూడా సంబంధిస్తుంది. ఎవరికి సంబంధించింది మాత్రమే కాదండి, మనకు కూడా సంబంధించినదై ఉంది అనేటువంటి ఆలోచన మనం చేయాల్సిన అవసరము ఉంది. కొన్ని మాటలను మనము ఆలోచించేసినట్లయితే, వివాహమైన 1 సంవత్సరం లోపు కొంతమంది సంతానాన్ని పొందుకుంటారండి. కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు, కొంతమందికి అయితే 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా సంతానము కలుగుదు. అయితే దేవుని యొక్క కృపతో, మరి దేవుని యొక్క కనికరంతో సంతాన భాగ్యాన్ని కొంతమంది ఏం చేస్తారంటే పొందుకుంటారు. అది దేవుడు వారి ఎడల కనుపరిచేటువంటి కనికరమే. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చూసినటువంటి అబ్రహామే గమనించినట్లయితే ఆయన 75 సంవత్సరాలకి కల్దీల ఊరు అనేటువంటి పట్టణం నుండి బయటకు వచ్చాడండి. అవునా? వస్తే ఆయన సంతానాన్ని పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కాచుకున్నాడు? 25 సంవత్సరాలు కదా. 25 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఆయనకి ఏం చేశాడు? సంతానాన్ని ఇచ్చాడు. 25 సంవత్సరాలుగా దేవుడు సంతానాన్ని ఇచ్చినా కూడా ఆజ్ఞ మాత్రం ఏమే? 25 సంవత్సరాలు తరబడి ఇచ్చినా కూడా నీ తరం వారికి, నీ ఇంటి వారికి నువ్వేం చెయ్యి? నన్ను గురించి తెలియజేయి కదా. నా ఆజ్ఞలు గైకొనే తట్టుగా నువ్వు నడుచుకో. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చినా కూడా. అబ్రహాంకి 25 సంవత్సరాలకి ఇస్తే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 5 సంవత్సరాలు తక్కువ. ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు తక్కువ తండ్రికి కుమారుడికి. బైబిల్ గ్రంథం ఇలా తెలియజేస్తోంది. ఆదికాండ గ్రంథం మనం తీసుకున్నట్లయితే, ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయం మనం తీసుకుందామండి. ఈ 19, 20 వచనాలు మనం చదివితే, అదిగో అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఎన్ని సంవత్సరాలు అండి వివాహం చేసుకున్నప్పుడు రిబ్కాని? ఇస్సాకు 40 సంవత్సరాలు కదా. 40 సంవత్సరములు గలవాడు అని బైబిల్ అంటా ఉంది. అయితే ఈయనకి రిబ్కాకి మరి కుమారులు పుట్టేటప్పుడు వారి యొక్క వయసును గురించి బైబిల్ ఏమంటా ఉందంటే 26వ వచనం మనం చదివితే, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు
అతనికి యాకోబు అను పేరు పెట్టబడింది. ఉమ్, ఆమె వారిని కనినప్పుడు ఉమ్. ఇస్సాకు 60 ఏళ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి ఇసాక్కి? 60 సంవత్సరాలు. పెళ్ళైనప్పుడేమో 40 సంవత్సరాలు. పిల్లలు పుట్టేటప్పుడేమో అంటే 20 సంవత్సరాలు ఏం చేయబడింది? వెయిట్ చేశారు. రిబ్కాకి దేవుడు సంతానం ఇవ్వలేదని పైన వచనంలో మనం చదివితే ఇసాకు ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తా ఉంది అక్కడే పైన కదా. ఇసాక్ ఏం చేశాడండి? యెహోవాను వేడుకొనగా యెహోవా ఏం చేశాడంటే ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసండి కదా. అట్లయితే ఎన్ని సంవత్సరాలైనా సంతానాన్ని ఇచ్చేది ఎవరే? దేవుడే. బైబిల్ గ్రంథంలో మనము హన్నాను చూస్తాం. పెనిన్నాకేమో సంతానం బిడ్డలైనారు కదా. చాలా కాలం అయిన తర్వాత కూడా హన్నాకి సంతానము లేదు. ఆమె గోజాడింది దేవుడితో, నువ్వు నాకేమైనా పిల్లోడిని ఇస్తే నీ సేవకే నేనేం చేస్తాను, ఆ అబ్బాయిని ఉపయోగిస్తాను, అంటే నీ సేవకు నేను అంత చేస్తానని చెప్పి పిల్లోడిని అని చెప్పి మొరపెట్టింది. చాలా కాలం అయిన తర్వాత హన్నకి ఏం చేశాడు? దేవుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా మటుకు ఎక్కువ సంవత్సరాలు గతించినప్పుడు దేవుడు ఏం చేసినట్టే సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. అవునా కదా. వారిని దేవుడు ఇచ్చినటువంటి సంతానాన్ని ఏం చేశారంటే చాలా కాలం అయిన తర్వాత పొందుకున్నప్పటికీ భయము భక్తిలో ఏం చేశారంటే పిల్లల్ని ఏం చేశారండి? పెంచారు. అబ్రహాం అలాగే పెంచాడు. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చినా కూడా ఇసాకు అలాగే చేశాడు. అవునా కదా. హన్నా అలాగే చేసింది. చాలా మటుకు ఎక్కువ కాలం అయినప్పటికీ సంతానం లేకోకుండా దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డలు ఏం చేశారంటే దేవుని యొక్క భయము భక్తులు ఏం చేశారండి? తల్లిదండ్రులు పెంచారు. అవునా కదా. అంటే త్వరగా సంతానం ఇచ్చిన వారు వెయిట్ చేసి, అంటే చాలా కాలం అయిన తర్వాత సంతానం ఇచ్చినా కూడా దేవుడే ఇచ్చేది. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుడు ఎప్పుడైనా ఈయన ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు ఏం చేయాలంటే ఆయన యొక్క ఆధ్వర్యంలోనే మనం ఏం చేయాలా? పెంచుకోవడానికి మనం ప్రయాసపడాల. కొత్త నిబంధన కాలం వచ్చే సమయానికి, అంటే పాత నిబంధన కాలం అది, జకరియా ఎలిజబెత్ వృద్ధులు అండి వారు కదా. వృద్ధులైపోయినారు. వృద్ధులైనప్పటికీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి కుమారుని బాప్తిస్మిచ్చే యోహాన్ని అనుగ్రహించాడు. అవునా కదా. కాబట్టి ఏ కాలంకైనా దేవుడు బిడ్డలు ఇస్తాడు. కానీ ఏ కాలంలో అయినా కానీ ఎంత కాలంకైనా కానీ బిడ్డలు పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా క్రైస్తువులుగా ఏం చేయాలండి? దేవుని యొక్క ఆధ్వర్యంలో ఆ బిడ్డలు ఏం చేయాలా? పెంచుకోవాలా అనేటువంటిది దేవుని యొక్క గ్రంథం తెలియజేసేటువంటి మాట. అబ్రహాం కానీ ఇసాకు కానీ యాకోబు కానీ ఎవరైనా కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళ కుటుంబాలు నడిపించుకున్నప్పుడు అది వారికైనా అంటే వారికి మాత్రమే కాదు, మనకు కూడా. నిర్గమకాండ గ్రంథం 19వ అధ్యాయం, ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది. అయితే ఇదే నమూనానే మనకు కూడా దేవుడు ఇచ్చాడు. 4-5 వచనాలు చదువుదామండి. నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నానో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నారో మీరు చూచుదురు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇప్పుడు ఇజ్రాయిల్, భౌతిక సంబంధమైన ఇజ్రాయిల్, అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇజ్రాయిల్కి వాగ్దానం ఈ మాటలు. ఇప్పుడు స్వసంపాద్యము భౌతిక సంబంధమైన ఇజ్రాయిల్లా, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్మైన మనమా? ఎవరైనా సరే, ఆయన యూదుడైనా సరే గ్రీసు దేశస్థుడైనా సరే, ఎవరండి? క్రీస్తునందు రక్షణ పొందినటువంటి వ్యక్తే నిజమైనటువంటి ఇజ్రాయిలుడు. ఇప్పుడు వారికి మాత్రమే ఈ ఆజ్ఞ, మీరు నా మాటలు గైకొంటే మీరు నా సంపాదన అవుతారని చెప్పేసి దేవుడు అన్నాడు కదా. వారికి మాత్రమేనా లేకపోతే మనకు కూడానా? మనకు కూడానండి. వారు ఏమైతే మాదిరిగా నడుచుకున్నారో, ఏమైతే విశ్వాసంతో తమ కుటుంబాలని నడిపించుకున్నారో అదే ప్రకారంగా మనము కూడా ఏం చేయాలండి? మనం కూడా మనకిచ్చినటువంటి ఆ సంతానాన్ని మనం కూడా నడిపించుకోవాలా అనేటువంటిది దేవుని యొక్క ఆశ. అవునా కదా. బైబిల్ గ్రంథం ఏమంటా ఉందంటే కుమారుల్ని పొందుకున్న తర్వాత, లేక బిడ్డలను పొందుకున్న తర్వాత మనం ఏమైతే విశ్వాసం కలిగి ఉన్నామో అదే విశ్వాసంలోనే వారిని కూడా ఏం చేయాలంటే పెంచాలా అనేటువంటిది దేవుని యొక్క గ్రంథం తెలియజేసేటువంటి మాట. పాత నిబంధన కాలంలో తమ బిడ్డలకు ఏం చేసేవారంటే వారు కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు ఏం చేసేవారండి? వాక్యాన్ని బోధించేవారు. అవునా కదా. అలాగా పండుగలకు కానీ జాతరలకు కానీ వారు ఏం చేసేవారంటే తమ పిల్లల్ని తీసుకొని పోయేవారు. అలాగా వారు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు కూడా మన పిల్లల్ని ఏం చేయాలంటే మనము ప్రతిసారి ప్రార్థనలకు ఏం చేయాలంటే తీసుకొని
వారు చేసినట్టుగా మనం కూడా చేయాలి. వారు చేసిన ప్రకారంగానే మనం కూడా మన పిల్లలకి ఏం చేయాలంటే మనము ఆశీర్వదింపబడి మన పిల్లలు కూడా మన రాబోయే తరం కూడా ఆశీర్వదింపడాలంటే ఏం చేయాలండి? వారికి దేవుని యొక్క మాటల్ని తెలియచేయాల. భక్తులు, విశ్వాసులు అందరూ కూడా అలాగనే చేశారండి. అలాగే చెప్పుకుంటూ తమ పిల్లలకు నేర్పుతూ వచ్చారు. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధన కూడా మనం అలాగే చేయాలనేది దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండ గ్రంథము 11వ అధ్యాయం మనం తీసుకుందామండి. 18వ వచనం నుండి మనం చదివితే, కాబట్టి మీరు ఈ నా మాటలు విని ఈ మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని అదిగో మీ చేతుల మీద సూచనలుగా ఏం చేయాలట? ఇది ఎవరికి చెప్పేది అంటే పెద్దలకు సంబంధించిన మాట, తండ్రులకి, కుటుంబంలో ఉండే పెద్దలకు సంబంధించిన మాట. వీళ్ళు ఏం చేయాలంట? 19వ వచనంలో, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అంటాడు. పైనేమో పెద్దలు చేయాలి ఆ పని, తర్వాత పెద్దలు నేర్చుకున్నది ఏం చేయాలంటే పిల్లలు కూడా, అంటే పెద్దోళ్ళు ఆ రీతిగా నడుచుకొని దేవుని యొక్క మార్గంలో, విశ్వాసంలో పిల్లలు కూడా ఏం చేయాలా? పిల్లలు కూడా దేవుని యొక్క గొప్ప కార్యక్రమాలను ఏం చేయాలండి? నేర్పాలా. పాత నిబంధన కాలంలో అలాగే ఏం చేశారంటే నేర్పారు, చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు తన కార్యక్రమాలను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన తనను గురించి, తన కార్యక్రమాలను గురించి ఎవరికి ఏం చేయలేదంటే మరుగు చేయలేదు. ఇప్పుడు అబ్రహాముకు చెప్పాడు కదా, మనం చదువుకున్న ప్రకారంగా ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో. అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? అబ్రహాము ఒక ప్రవక్త. అబ్రహాం ఎవరండి? ఆయన ఒక ప్రవక్త. కాబట్టి ప్రవక్తకి ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తారండి? ప్రవక్తకి ఎప్పుడైనా చెప్తాడు దేవుడు. అబ్రహాము ప్రవక్త అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆదికాండ గ్రంథము మీరేమో డౌట్గా చూస్తుంటారు. మళ్ళీ 20వ అధ్యాయం ఆదికాండ గ్రంథము 7వ వచనం. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త అని చెప్పాడు దేవుడు. అబ్రహాం ఎవరండి? ప్రవక్త. అంటే దేవుడు చేయబోయే కార్యక్రమాలు ఏదైనా కానీ ప్రవక్తకు దాస్తాడా? దాసుడండి. 19వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అంటాడు. ప్రవక్తలకు ఎప్పుడైనా దాస్తాడండి దేవుడు? అంటే దేవుని యొక్క ప్రజ, దేవుని యొక్క కుటుంబం వారికి దేవుడు ఎప్పుడు కార్యక్రమాలను ఏం చేయడు? దాచుడు. ఈరోజు కూడా ఆయన ఏం చేశాడంటే క్రొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు ద్వారా మనకి ఆయన అన్ని బయలుపాటు తెలియజేస్తాడండి. క్రీస్తు అన్ని దేవుని యొక్క కార్యక్రమాలను ఏం చేశాడండి? బయలుపాటు. ఏదైనా మరుగుందా? ఇంకేమైనా? ఏది మరుగు లేదండి. సమస్తము క్రీస్తు ఏం చేశాడండి? ఏది మరుగు లేకోకుండా అన్నిటి కూడా దేవుని యొక్క సంకల్పాన్ని అంతటి కూడా క్రీస్తు తెలియజేశాడు. ఎట్లా అంటే క్రీస్తు రావడం వలన సత్యమేమో అనేది ప్రతి వారికి అర్థమయ్యేలాగా తెలిసేలాగా దేవుడు చేశాడు. ఒక మాట ఉందండి, యోహాను సువార్త మనం తీసుకున్నట్లయితే 4వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆమె సమరయ స్త్రీ అంటూ ఉంది 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను అంటా ఉంది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని అంటున్నాడు. నువ్వు ఎవరైతే వస్తే సమస్తం తెలియజేస్తాడని నువ్వు అంటున్నావో ఆయన ఎవరో కాదు నేనే అని అంటున్నాడు కదా. అప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు సమస్తాన్ని ఏం చేశాడు? మనుషులకి సమస్తాన్ని బయలుపాటు చేశాడు. కాబట్టి దేవుడు ఆ రోజు ప్రవక్తలతో ఏం చేశాడంటే బయలుపాటు చేశాడు. ఈరోజు క్రీస్తు ద్వారా మనకి ఏం చేశాడు? నూతన నిబంధన బయలుపాటు చేశాడు. పాత నిబంధన అయినా సరే తమ పితరులు తమ బిడ్డలకి ఏం చేశారంటే బోధ చేసుకుంటూ నేర్పుతూ వారిని మంచి జీవితాన్ని జీవించేలాగా ప్రోత్సహించి నడిపించారు. ఆ పని ఈరోజు మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా ఆ పని చేయాలా. కీర్తనల గ్రంథం మనం తీసుకున్నట్లయితే ఇజ్రాయేలీల్ని పితరులు అంటే భక్తులు ఏం చేశారండి? అలాగే నడిపించారని గ్రంథం తెలియజేస్తూ ఉంది. 78వ కీర్తన మనం తీసుకున్నట్లయితే 3వ వచనం మనం చదివితే, మాకు తెలిసిన సంగతులను, అబ్రహాముకు తెలిసిన సంగతులను ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకుకు తెలిసిన సంగతులని యాకోబుకు చెప్పాడు. అవునా? యాకోబు ఏం చేశాడంటే తన 12 మంది కుమారులను పిలిచి రాబోయే రోజుల్లో మీరు ఎలాగుంటారని చెప్పేసి చెప్పి ఆశీర్వదించి ఆయన మరణించాడు. తరం వెంబడి తరము ఆ కార్యక్రమాలు ఏం చేయబడుతున్నాయంటే
అలాగే వస్తూనే ఉన్నాయి. అది నమూనా. అలాగే ఒక కుటుంబం ఏం చేయబడాలంట, దేవుని యొక్క కుటుంబంగా దేవుని బిడ్డలుగా ఉండాలనేటువంటిది. ఆ రోజే కాదు, ఈరోజు కూడా. 78వ కీర్తన మనం తీసుకున్నట్లయితే 3వ వచనం మనం చదివితే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పేదాము. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. వాళ్ళే చెప్పాలన్నా మనమేమైనా చెప్పాలమ్మా? మనం కూడా చెప్పాలి. ఎవరి యొక్క కార్యక్రమాలని? దేవుని కార్యక్రమాలు. దేవుడు మనకేం చేశాడు? వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చాడు అబ్రహాముకు వాగ్దానం చేసి. అది కొద్ది రోజులే, అవునా? అది కొద్ది రోజులే. అయితే దేవుడు క్రీస్తునందు మనకేం చేశాడంటే పరసంబంధమైనటువంటి కానాను దేశాన్ని మనకేం చేశాడు? అనుగ్రహిస్తున్నాడు, అవునా? దాన్ని ఈరోజు భూమి మీద అనేక మంది జనులు ఏం చేశారంటే స్వాధీనపరుచుకున్నారు ఆ కానాను దేశాన్ని. ఏదో కొద్ది మట్టుకే అబ్రహాం యొక్క సంతానం అక్కడ మిగిలి ఉంది. మిగతా ప్రదేశాన్ని అంతటి కూడా వేరే జనాంగం ఏం చేశారు? దాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అవునా? అయితే క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైనటువంటి కానాను దేశాన్ని మనకేం చేస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. భూ సంబంధమైనటువంటి వాతావరణం ఇచ్చినటువంటి ఆ ఏర్పాటును గురించి ఆ పితరులు ఆ జనులకి అలాగ బోధించినప్పుడు, పర సంబంధమైనటువంటి ఏర్పాటు క్రీస్తు ద్వారా మనకు చేసినప్పుడు మరి దేవుని గురించి మనం చెప్పకూడదా? దేవుని యొక్క కార్యక్రమాల గురించి మన పిల్లలకు చెప్పకూడదా? మన బిడ్డలని అలాగే ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం అంటా ఉందంటే, మన దేవుడు ఎవరు? ఇజ్రాయేల్కి అలాగే చెప్పాడు కదా దేవుడు. ఏమని చెప్పాడండి? ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అని నేర్పి ఏం చేయ, నువ్వు నడుపు వాళ్ళని అని చెప్పించారు వాళ్ళు, అవునా? ఆ పని మనము చేయాలా? వాళ్ళకే కాదు, అది మనం కూడా చేయాలా? కాబట్టి దేవుని యొక్క కార్యక్రమాలు ఎలాంటివో, ఎంతో గొప్ప కార్యక్రమాలు అనేటువంటిది మనం ఏం చేయాలంటే మనం పిల్లలకి నేర్పాలా. 78వ కీర్తనలో వారు దేవుని యొక్క కార్యక్రమాలని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యక్రమాలని ఏం చేయలేదంట? దాచుకోలేదు. 5వ వచనం, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక ఉండి. ఏం చేయాలండి? దేవుని యొక్క కార్యక్రమాలని మరవకూడదు. ఈరోజు మనం కూడా ఏం చేయకూడదండి? మరవకూడదు. ఏం మరవకూడదు అంటే, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నా ఎడల కనికరం చూపించాడు, నన్ను ఏం చేశాడు? తన కుమారుని ద్వారా రక్షించాడు, తన కుమారుని ద్వారా నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ అపారమైనటువంటిది, ఆయన యొక్క దయ అపారమైనటువంటిది అని మనం ఏం చేయాలండి? మనం దేవుని గురించి, ఆయన సంకల్పాన్ని గురించి, ఆయన చిత్తమును గురించి మనం నేర్చుకొని, మనం తెలుసుకొని మన పిల్లల్ని ఏం చేయాలంటే ఆ విధానంతో వారిని ప్రోత్సహించి నడిపించాలా. కాబట్టి పాత నిబంధనలోనే తమ పిల్లలకు నేర్పారు అనేది కాదు, కానీ క్రొత్త నిబంధనలో కూడా ఏం చేశారంటే తమ బిడ్డలకి నేర్పారండి. సంఘానికి వచ్చేటప్పుడు సంఘస్థులు అనగా తల్లిదండ్రులు ఏం చేసేవారంటే సంఘానికి వచ్చేటప్పుడు ఆ పిల్లల్ని సంఘానికి ఏం చేసేవారండి? తీసుకొని వచ్చేవారు. ఎప్పుడు? అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యక్రమాలు చేసేటప్పుడు సంఘ సభ్యులు తమ పిల్లల్ని ప్రార్థనలకు తీసుకొని వచ్చేవారు. కాబట్టి సంఘానికి తీసుకొని వచ్చారు కాబట్టి, సంఘంలో పిల్లలు ఉన్నారు కాబట్టి సంఘంలో ఉన్న పిల్లలకి చెప్తున్నాడు పౌలు పత్రికలు రాస్తూ. ఏమని చూద్దాం. సంఘంలో పిల్లలు ఉన్నారంటే సంఘంలో పిల్లలు ఉన్నారు. ఎఫెసీ పత్రిక మనం తీసుకున్నట్లయితే, ఆ రోజు పాత నిబంధన కింద ఉండేటువంటి వారు మాత్రమే కాదు, ఇజ్రాయిల్లో క్రొత్త నిబంధన కాలంలో కూడా సంఘానికి వచ్చి సంఘంలో తల్లిదండ్రుల పిల్లలు ఏం చేశారంటే తీసుకొని వచ్చారండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, 6వ అధ్యాయంలో 1వ వచనం మనం గమనించినప్పుడు ఇలాగుంది, పిల్లలారా ఎక్కడున్నారండి? పిల్లలు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. సంఘంలో ఉండేటువంటి పిల్లలకి బోధ, అవునా? పత్రిక ద్వారా పౌలు ఏమంటున్నాడు? పిల్లలకు చెబుతూ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అన్నాడు. తర్వాత అని పిల్లల గురించి చెబుతూ 4వ వచనం ఏమన్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక అన్నాడు. పిల్లలు సంఘంలో ఉన్నారు కాబట్టి పిల్లలకి ఏం బోధ? మీరు తల్లిదండ్రులకి ఏం బోధ అంటే, మీ పిల్లలకి మీరేం చేయండి? బోధ చేయండి. వారికి కోపము రేపొద్దు. సంఘాల్లో
పిల్లోళ్ళు సంఘ సభ్యులుగా తల్లిదండ్రులతో పాటు సంఘంలో ఏం చేశారంటే వచ్చి కూడుకున్న వారుగా ఉన్నారు. సంఘంలో ఉండే తల్లిదండ్రులకు మాత్రమే కాదు హెచ్చరిక, పిల్లలకు కూడా ఏం చేశారండి అపోస్తలులు హెచ్చరిక ఇచ్చారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 3వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, తండ్రులారా అదిగో తండ్రులారా, మీ పిల్లల మనసు ఆ, కృంగకుండునట్లు అదిగో మీ పిల్లల మనసు కృంగకున్నట్లు. ఎక్కడున్నారు పిల్లలు? ఎక్కడున్నారండి? సంఘంలో ఉన్నారు పిల్లలు. సంఘంలో ఉన్న పిల్లల మనసుని మీరు ఏం చేయొద్దు, మీ తల్లిదండ్రులైనా మీరు కృంగేటట్టుగా చేయొద్దు. తల్లిదండ్రులతో పాటు సంఘంలో పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు సమాజంగా కూడుకునేటప్పుడు తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారు. ఎక్కడ? పాత నిబంధన కాలంలో. అవునా? ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో కూడా సంఘంతో పాటు ఎవరు ఉన్నారండి? పిల్లలు ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం ఒకసారి తీసుకుందామండి. 21వ అధ్యాయం తీసుకుందామండి. 21వ అధ్యాయం. ఇక్కడ తూరు అనేటువంటి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ సంఘస్థులు పౌలుని మరి సహోదరుల్ని చేర్చుకొని ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి చూద్దామండి. 21వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదామండి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి, అంటే ప్రయాణం అండి, ఓడ ప్రయాణము, సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగుతుంది. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని, శిష్యులు అంటే సంఘం అండి, 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోతుండగా సంఘస్థులు చూడండి, భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణం వెళ్ళిపోయే వరకు ఏం చేశారంట? సాగినంపారంట. ఉన్నారండి క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘంలో పిల్లల్లో? అది భౌతిక సంబంధమైన సంఘము. ఏది? ఇజ్రాయిల్ది. ఇది ఆత్మ సంబంధమైన సంఘము. వారు భౌతిక సంబంధమైనటువంటి శరీరంతో కూడినటువంటి ఇజ్రాయిల్లో, ఇక్కడ వాగ్దానంతో పుట్టినటువంటి వారు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలము. వారు నేర్పినట్టే వారి పిల్లలకు నేర్పినట్టుగా మనము ఏం చేయాలని గ్రంథం అంటా ఉంది? నేర్పండి, తెలియజేయండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పటికీ దాన్ని ఏం చేశాడంట? దాని నుండి తొలగిపోడు. ఆ ప్రకారంగా వాళ్ళు నేర్పారండి. మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యక్రమాలను గురించి మనం కూడా మన పిల్లలకి నేర్పాలా. మనం కూడా దేవుడిని గురించి, ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటి దాన్ని ఏం చేయాలంటే తెలియజేసి, మనము విశ్వాసంతో, మనము భయము భక్తితో మన పిల్లలకు కూడా అది నేర్పుతూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలు మన చేతిలో, పెద్దోళ్ళు అయినప్పుడు మన చేతిలో వారు ఉంటారండి. మనం ఆహారం ఇస్తాం, వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఇస్తాము కదా, అనారోగ్యం అయితే వాళ్ళకి చూపిస్తాము. ఏ కొదువైనా వాళ్ళకి కొదువు కాకోకుండా మనం ఏం చేస్తామండి? అన్ని వసతులు వాళ్ళకి చేస్తాము. కానీ ఎక్కడ లోటు చేసుకుంటామంటే విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో మనం ఏం చేస్తామండి? లోటు చేసుకుంటాం కదా. అన్నీ ఇచ్చి ఇది కొదువైనట్లయితే దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. ఈరోజు మనము లోకంలో చూస్తున్నామండి, బాగా చదువుతారండి, మంచి చదువు, మంచి ఉద్యోగాన్ని సంపాదన చేసుకుంటారండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారండి, ఎక్కువ సంబలం వచ్చేటువంటిది సంపాదన చేసుకుంటారండి. కానీ ఏదో ఒకదానికి ఏం చేసి ఉంటారంటే ఎడిట్ అయిపోయి, బానిసలు అయిపోయి తమ జీవితాలను ఏం చేస్తున్నారంటే అర్థంలోనే ఏం చేస్తున్నారండి? కోల్పో చేసుకుంటున్నారు. ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కారణం ఏమంటే నీతిగా ఉండడము తెలీదు. ఎలాగా? చదువు ఉంది, విద్య ఉంది, సంపాదన చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది, కానీ ఆ గుణాన్ని ఎలా తిప్పుకునేది తెలియదు. ఒక అపాయం వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకునేటువంటి విధానం తెలియదు. ఏమైపోతున్నారండి? ప్రాణాలను కోల్పోయేటువంటి స్థితికి ఈరోజు లోకంలో చదువుకున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినా దానికి దేవుని యొక్క వాక్యం ముందు, విశ్వాసం ముందు తక్కువే. దేవుని యొక్క వాక్యము, విశ్వాసం అనేటువంటి దాన్ని మన పిల్లలకి చెప్పిస్తే, నేర్పితే ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని యొక్క మార్గంలో ఉంటే అంతకంటే మిన్నైనటువంటి భాగ్యం మనకి మరొకట్లేదండి. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళని మనం ఎలా చేయాలంటే దేవుని యొక్క ఆధ్వర్యంలో పెంచాలా. మంచి మంచి విశ్వాస వీరులందరూ కూడా ఆడపిల్లలను కూడా అలాగే పెంచారు కదా బైబిల్ గ్రంథంలో. అవునా? ఇప్పుడు మిరియాము ఉంది కదా, మిరియాము ఒక ప్రవక్తిని, అవునా? తల్లిదండ్రులే అలాగే పెంచారు, కాబట్టి చాలామంది అలాగే విశ్వాసంలో మనం చూడొచ్చు. దెబోరా అనేటువంటి సహోదరి, చాలామందిని అలాగే మనం చూడొచ్చు. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అలాగే పెంచారు కాబట్టి మంచి విశ్వాస వీరులుగా వాళ్ళ పిల్లలు అయ్యారు.
మనం కూడా మనం పొందుకున్న ఆ భాగ్యాన్ని మన పిల్లలకు చెప్తూ వారిని అలాగే నడిపించడానికి మనం ఏం చేద్దామండి, ప్రయాసపడదాం. దీన్నే మనతో దేవుడు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడండి? ఇదే మనతో దేవుడు కోరుకునేది, ఇంకేమీ కోరతలేడు. ఒక వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ద్వితీయోపదేశకాండం. దేవుడు కోరుకునేటువంటి కోరిక ఏం కోరుతున్నాడు ఆయన మనతో? ద్వితీయోపదేశకాండ గ్రంథము ఇది అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే దేవుడు కోరుకునేటువంటి కోరిక ఇదే. 10వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను మాట కాక, నీ దేవుడైన యెహోవా అదిగో నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? ఇంకేం అడుగుతాడు దేవుడు? ఆయన మాటలను అనుసరించి నడుచుకునేది కాకోకుండా ఇంకేం అడుగుతున్నాడు? నీతో ఆస్తిని అడుగుతున్నాడా, ఐశ్వర్యం అడుగుతున్నాడా, సంపన్నుడు? ఏది కాదు. ఆయన మాటలను అనుసరించి నడుచుకోవడమే ఆయన అడిగేది. అందుకంటే ఇంకేమీ ఆయన అడుగుతలేడు. కాబట్టి ఆయన మాటలని అనుసరించి మనం నడుచుకొని మన పిల్లలకు కూడా వాటిని ఏం చేద్దామండి, నేర్పుతూ ముందుకే వెళ్దాం. ఈ మాటల్ని మనందరి మేలు కొరకు సహోదరుడు శాంసను సహోదరి కొరకు ఈ మాటలు చెప్పడం జరిగింది. అయితే మనకందరికి కూడా ఇదే మేలుకే. కాబట్టి అలాగా మనము మన కుటుంబాలని మన పిల్లల్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్దామండి. ఇలాగ నేను వాక్యాన్ని చెప్పడానికి ఇలాంటి ఒక సదవకాశాన్ని ఈ కుటుంబీకులు నాకే అవకాశం ఇచ్చినందుకు తండ్రైన దేవునికి ముందుగా స్తోత్రాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబానికి, నన్ను ప్రోత్సహించేటువంటి సహోదరులకు అందరికీ కూడా క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటాను. వందనాలు.